హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయంగా ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులు భావించటం జరుగుతుంది. ఇక్కడున్న స్వామివారు ఎందరికో నిదర్శనంగా సాక్షాత్కారం, స్వప్నంలో దర్శనం ఇవ్వటం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా కొయ్యదొరల రాజ్యం. కొయ్యదొరల రాజ్యంలో స్వయంభూగా ఈ ఆంజనేయ స్వామివారు వెలిసి ఆ కొయ్యదొరల పూజలు అందుకోవటం జరిగింది. తదనంతర కాలంలో కాలానుగుణంగా జరిగిన మార్పులకు అనుగుణంగా ఇప్పుడు మనలాంటి సామాన్య భక్తుల చేత ఈ ఆంజనేయ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. చాలా శక్తివంతమైన స్థలంలో చాలా శక్తివంతమైన స్వయంభూ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది. అంతేకాకుండా ఈ దేవాలయం ఒక పెద్ద కొండపైన ఉండటం వల్ల వాతావరణం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడున్న స్వామివారితో పాటుగా మనకి ఈశ్వరుడు కూడా దర్శనమివ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కోహెడా గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాలు. ఒక్క ఆంజనేయ స్వామివారి మాత్రమే స్వయంభూగా వెలవటం జరిగింది. ఇక్కడికొచ్చి మండలం రోజులు దీక్షగా ఆంజనేయ స్వామివారిని సేవిస్తే వాళ్ళకున్న ఏ కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట. అంతేకాకుండా ఈ కోహిడా గుట్టపైనున్న ఆంజనేయ స్వామివారిని దీక్షగా 40 రోజులు సేవించిన వాళ్ళకి ఆంజనేయ స్వామివారి సాక్షాత్కారం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామివారు ఈ కొండపైన సంచరిస్తాడని ఈ చుట్టుపక్కల గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయానికొస్తే చుట్టుపక్కలున్న ప్రకృతిని మనం ఆస్వాదించొచ్చు. పెద్ద కొండపైన ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఈ దేవాలయం భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులందరూ కూడా మీరిప్పుడు చూస్తున్న ఈ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారు. పిలిస్తే పలికే దేవుడుగా, అడిగితే వరం ఇచ్చే దేవుడుగా ఈ కోహెడా గుట్ట ఆంజనేయ స్వామివారు ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొండగుట్ట ఆంజనేయ స్వామివారి తర్వాత అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయంగా భక్తులు ఈ దేవాలయాన్ని భావిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు, సంతానం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు ఎవ్వరైనా సరే ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని 11 ప్రదక్షిణాలు తిరిగి స్వామివారికి మన కోరికను విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. అంతేకాకుండా దీక్షగా 41 రోజులు ఈ దేవాలయంలోనే ఉంటూ ఈ స్వామివారి సేవ చేసుకున్నా చాలు మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయంట. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి సాక్షాత్కారం కూడా ఇక్కడ తపస్సు చేసుకున్న వాళ్ళకి, ఇక్కడ 41 రోజుల దీక్ష చేసిన వాళ్ళకి కలిగింది. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది. మన హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న కోహెడా గుట్టపైన స్వయంభూగా ఈ ఆంజనేయ స్వామివారు వెలవటం జరిగింది. ఇక్కడున్న ఆంజనేయ స్వామివారిని మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నాను.